ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా స్వదేశీ జాగరణ మంచ్ దేశమంతా స్వదేశీ వస్తువులను వాడాలి, విదేశీ వస్తువులను బహిష్కరించాలనేటువంటి ఎర్రకోట ద్వారా పిలుపునిచ్చినటువంటి మాటను స్ఫూర్తిగా తీసుకొని దేశంలో అనేక సంవత్సరాల నుంచి స్వదేశీ జాగరణ మంచ్ పనిచేస్తూ ఉన్నది. ఇదే విధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం విదేశీ వస్తువులను బహిష్కరించడము, స్వదేశీ వస్తువులను ఆహ్వానించడము, తద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ప్రపంచంలోనే మనము అగ్రగామి అయినటువంటి ఆర్థిక వ్యవస్థ తీసుకుపోవడానికి దోహదపడుతుంది. కాబట్టి ఏ దేశమైనా ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే ఆ దేశం యొక్క విలువలు చాలా బాగుంటాయి, ప్రపంచం ఆ దేశాన్ని గుర్తిస్తుంది. అందుకు కారణము మనం అనేక దేశాలను పతనం చెందినటువంటి దేశాలు చూసినట్లయితే ఏ దేశం యొక్క మూలాలు, ఆ దేశంలో ఉన్నటువంటి మూలాలు, ఆ దేశ సంస్కృతి, ఆ దేశ సాంప్రదాయము, ఆ దేశం యొక్క అస్తిత్వాన్ని కోల్పోయిన నాడు ఆ దేశం నిర్వీర్యమైపోతుంది. అనేక మంది విదేశీయులు, విధర్మీయులు మన దేశం పైన మొట్టమొదటి నుంచి కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశం యొక్క విద్యను, ఈ దేశం యొక్క సంస్కృతిని, ఈ దేశం యొక్క ఆచార వ్యవహారాలను మంటగలిపి ఈ దేశాన్ని కబలించేందుకు అనేక సంవత్సరాలుగా జరుగుతున్న కుట్రలు మనం చూస్తూనే ఉన్నాం, మనం వాటిని అనుభవిస్తూనే ఉన్నాం. మరి వీటన్నిటిని తిప్పికొట్టాలంటే మన ప్రధానమంత్రి పిలుపునిచ్చినటువంటి స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ స్వదేశీ జాగరణ మంచ్ బలంగా కోరుతున్నది. అందుకు గాను అనేక మంది యువకులు, అనేక మంది రైతులు కానీ అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. కొన్ని రోజులుగా మనం చూస్తున్నట్లయితే ప్రపంచమంతా కూడా రాజకీయ తుఫాన్లో కొట్టుమిట్టాడుతుంది. కానీ భారతదేశం మాత్రం ఒక దృఢ నిశ్చయంతో, ఒక దృఢ సంకల్పంతో మరి దేశం మొత్తం అభివృద్ధి వైపుగానే నడుస్తూ ఉంది. మరి నిన్న ఏదైతే మోదీ గారు గుజరాత్ వేదిక మీదుగా భారతదేశ ప్రజలందరికీ కూడా మరొకసారి స్వదేశీ 2.0 అనేటటువంటి నినాదాన్ని మరి తెలియజేయడం జరిగింది. విదేశీ వస్తువులను మనం బహిష్కరిద్దాం, స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం అనేటటువంటి విషయాన్ని చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఒకవైపు అమెరికా దేశం మరి వీసా పైన, మరి H1B వీసా పైన $1500 నుంచి $1,00,000 పెంచడం, మరి ఆ విధంగా భారతదేశంపై అంతేకాకుండా టారిఫ్లు విధిస్తుంది. మరి ఇవన్నీ కూడా మనం అధిగమించి దేశం మరియు అత్యున్నత స్థానంలో, విశ్వగురు స్థానంలో నిలబడాలి అంటే అదంతా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి విదేశీ వస్తువులను కొనుగోలు చేసినట్లయితే అతి తక్కువ సమయంలో దేశం ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటి స్థానానికి తీసుకువెళ్ళేటటువంటి అవకాశం కూడా, ఆ యొక్క శక్తి కూడా మన లోపలే ఉంది. కాబట్టి మనమందరం కూడా దయచేసి స్వదేశీ వస్తువులను కొనాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. స్వదేశీ జీవన విధానాన్ని మనమంతా కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. స్వదేశీ వస్తువులను మనం ప్రోత్సహించి విదేశీ వస్తువులను బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇది మన ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది, తర్వాత ఆరోగ్య జీవన విధానానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి గౌరవ ప్రధాని గారి పిలుపు మేరకు మనం చూస్తూ ఉన్నాం కుట్రలన్నీ కూడా. ఈ విదేశాలు ఏవైతే చేస్తామో మన పైన ఏవైతే కుట్రలు చేస్తామో వాటన్ని తీరైన సమాధానం స్వదేశీ ఉద్యమం. కాబట్టి స్వదేశీ జాగరణ మంచ్ తీసుకునే కార్యక్రమానికి మనమంతా కూడా సపోర్ట్ చేస్తూ మనమంతా కూడా స్వదేశీ వస్తువులను వినియోగించుకొని మన భారతదేశాన్ని ఆర్థిక అభివృద్ధి అలాగే ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది. విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ మన భారతదేశం యొక్క ప్రగతిలో మనమంతా భాగం కావాల్సిన అవసరం ఉంది. భారత్ మాతాకి జై.